ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఈరోజు కృష్ణమాయ గారు అసలు చూస్తే చాలా బాగుంది అండ్ ఇది పక్కా హిట్ అవ్వబోయే మూవీ లాగా కనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ గారికి ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్ అందరూ బాగా చేశారు. బట్ ముఖ్యంగా మా పవన్ అయితే ఇంకా బాగా చేశాడు. కనిపించిన ఒక 2-3 షాట్లు అయినా కూడా మాకు మా పవన్ మాత్రమే కనిపించాడు. సో ఐ విష్ సావిత్రి పవన్ కి ఇంకా మోర్ ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లాట్ మోర్ టు గో. అండ్ ఇన్ ఫ్యూచర్ లో చాలా 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 మూవీస్ చేయాలి అండ్ అన్ని హిట్లు కొట్టాలి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. మా బంగారం ఎలా హిట్ అయిందో ఈ సావిత్రి అంతకు మించి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. యా రితు, చూస్తే కనుక టీజర్ లో లవ్ ఈజ్ సింపుల్ బట్ లైఫ్ ఇజంట్ అని చెప్పేసి కనిపించడం జరిగింది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? లవ్ ఈజ్ సింపుల్ బట్ లైఫ్ ఇజంట్ అని చెప్పేసి మూవీలో టీజర్ లో కనిపించింది కదా. సో వాట్స్ యువర్ టేక్ ఆన్? లవ్ ఈజ్ ఆల్సో నాట్ సింపుల్. లవ్ లో కూడా చాలా కష్టాలు ఉంటాయి లైఫ్ లాగే. సో మై టేక్ అంటే ఏం లేదు. సో లవ్ ఈజ్ నాట్ సింపుల్. లవ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సింపుల్. చాలా కాంప్లికేటెడ్ లవ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి టేక్ ఇట్ కూడా. మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుంది లైఫ్ అయినా లవ్ అయినా. సో లైఫ్ ని సింపుల్ గానే చూసుకోండి, లవ్ ని సింపుల్ గానే తీసుకోండి. లైఫ్ లవ్ రెండు ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని బిందాస్ గా ఉండండి చాలు. Sweet of you. Thank you very much, Ritu, for joining us. Thank you. All right, now ఈ మూవీలో one of the characters చేసినటువంటి హారిక గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హారిక గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హారిక రవి. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ నన్ను నమ్మి నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అని నాకు రాణి అనే క్యారెక్టర్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ డైరెక్టర్ గారు అయితే పొద్దున ఏ ఎనర్జీతో ఉంటారో మిడ్ నైట్ 1-2 వరకు కూడా అంతే ఎనర్జీతో ఉంటారు. ఎలా సార్ అలా? సో డైరెక్టర్ గారిని చూసైతే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అండ్ నేర్చుకుంటున్నాను కూడా. అండ్ మా హీరో సామ్రాట్ గారు. సో సార్ అయితే నటించారు అని చెప్పడానికంటే జీవించారు అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటాను. అండ్ నిఖిత గారు అండ్ డెమాన్ గారు కూడా చాలా చాలా బాగా చేశారు. వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ నేను చెప్పడం కంటే మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ మీ అందరికీ కూడా టీజర్ అండ్ సాంగ్స్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ అలాగే కెమెరామ్యాన్ పవన్ అన్నయ్య. సో అన్నయ్య అయితే చాలా బాగా చూపించారు అండ్ మమ్మల్ని చాలా అందంగా చాలా బాగా చూపించేందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను బాగా చూసుకున్న డైరెక్షన్ టీమ్ షారుఖ్ అన్నయ్య, బద్రీ అన్నయ్య, శిరీష అక్క, గణేష్ అన్నయ్య, ఈశ్వర్ అన్నయ్య, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు అండ్ చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ. మేము సావిత్రి అనే మూవీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసామన్నమాట. అండ్ చాలా ఇష్టంతో, కష్టమైన ఇష్టంతో చాలా మేమందరం మా బెస్ట్ ఇచ్చి చేసాము. సో మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. అండ్ త్వరలో మూవీ కూడా రిలీజ్ అవుతుంది. టీజర్ చూసారు కదా, మీరు టీజర్లో చూసింది కొంచెమే అండ్ మూవీ ఇంకా బాగుంటుంది. సో మీ అందరికీ కూడా టీజర్ నచ్చింది, సాంగ్ నచ్చిందని అని కోరుకుంటున్నాను. సో మీ అందరూ మా సినిమాకి సపోర్ట్ చేయాలి అండ్ ఆశీర్వదించాలి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు. విషింగ్ ఆల్ ద. హాయ్ అందరికి, నా పేరు అంష్ శుక్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇక్కడ గెస్ట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అంటే నేను ఈ మూవీ చేయడానికి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. నాకు ఈ ఛాన్స్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మూవీ చేయడానికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్ అండి. సో సావిత్రి మూవీ, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మా రాను ముంబైకి రాను హీరోయిన్ లిఖిత, తర్వాత మా జాన్ డెమాన్ పవన్. సో కొంచెం మాట్లాడండి అంటే ఏదో ప్రిపేర్ అయి ఉంటాం. యా